ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం ఉల్లిపిట్ట డొడ్లి క్యాంప్ ఒర్రే భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక రాకపోకలు నిలిచిపోయి పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు డిఎంఎఫ్టి నిధులను దుర్వినియోగం చేశారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చెప్పారు. ఇక గ్రామ పొలిమేర్లలోని వాగులపై వంతెన కట్టలేకపోయామని, ఇప్పుడు వర్షాకాలం భారీ వర్షాల వలన వాగులు ఉప్పొంగి పొర్లుతూ ఉండడంతో రాకపోకలు సాగించే ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇక తీర్యాని మండలంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకింత చిన్న చూపని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ వాగులకు వంతెనలో త్వరితగిన నిర్వహించేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీరు ఏదైతే ఈ వాగు చూస్తున్నారో తిర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండల సరిహద్దులోని ఉల్లిపిట్ట గ్రామంలోని ఈ ఒర్రే చిన్నపాటి వర్షాలకు ఈరోజు ఒర్రే రావడంతో మరియు ఆ యొక్క ఒర్రే నిండి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నది. ఈ యొక్క ప్రవాహంతో తిర్యాని మండలం మరియు ఆసిఫాబాద్ మండలానికి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఏదైతే ఈ తిర్యాని మండల వాసులకు ఈ యొక్క ఒర్రే తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడతా ఉన్నది. ఏదైతే ఓసిపి ఉందో డోర్లీ 2 కేంద్రానికి సంబంధించిన ఓసిపి, ఆ యొక్క డంపియార్డ్ తోటి ఈ యొక్క వాటర్ వస్తా ఉన్నది. సింగరేణి అధికారులు కానీ, ఇటు కలెక్టర్లు కానీ ఎవరు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తుండ్రు. ఇదే పక్షంలో ఈ ప్రాంతంలోని ప్రజలని కలుపుకొని జిల్లా కలెక్టర్ని కానీ మరియు జిల్లాకు సంబంధించిన మరియు ఏ ఇతర అధికారులు ఉన్న ప్రతి ఒక్క అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాకపోకలకు నిరంతరం సేవలు మాకు అందించాలని, లేని పక్షంలో ఈ యొక్క తిర్యాని మండల ప్రజలు మరియు ఆసిఫాబాద్ మండల ప్రజలను కలుపుకొని జీఎం కార్యాలయం కానీ మరి కలెక్టర్ కార్యాలయం కానీ డివైఎఫ్ఐ ఆధ్వర్యం